సో కోట్ల శ్రీనివాస్ గారిని ఒకసారి లైన్లో తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు దీనికి ఏం సమాధానం చెప్తారు, ఎట్లా ఉండబోతుంది? సార్ సార్ ఒక్క 2 నిమిషాలు మాట్లాడవచ్చా? లైవ్లో ఉన్నా నేను. సార్ ఏం లేదు, ఇప్పుడు మీరే అత్యధిక మున్సిపాలిటీలు గెలిచిరు కదా ప్రస్తుతానికి. 11 స్థానాలు 11 మున్సిపాలిటీలు కాంగ్రెస్ చేజిక్కించుకుంది. అవునవును సార్ ఏం చెప్తారు సార్ దీనికి? మీరు ఏం చెప్పదలుచుకున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి? ఏం లేదు, మిగతా మున్సిపాలిటీలు కూడా దాదాపు అన్ని కైవసం చేసుకొని కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాము. అదే విధంగా ఈ రోజు 2 సంవత్సరాల పైచిలుగా నెలలుగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ప్రజలు స్వచ్ఛందంగా ఓటింగ్ లో పాల్గొని మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది. ఇంకా రాబోయే 8 సంవత్సరాలలో ఇదే దిశగా ఎన్నిక ఏదైనా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తా ఉంది. సరే, ఇంకొక అంశం ఇప్పుడు తెర మీదకి తీసుకొస్తా ఉన్నారు ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు. ఇదంతా కూడా జెన్యున్ గా జరిగిన ఎన్నికలు కాదు ఇవి. అధికార పార్టీ కాబట్టి ఎంతో కొంత వాళ్ళు లాబింగ్ చేసి ఉండొచ్చు అనే అనుమానాలు కూడా తీస్తా ఉన్నారు బయటికి. ఎక్కడ కూడా ఏ రకంగా ఓటర్ని ప్రభావితం చేయలేదు. మద్యం గాని డబ్బులు గాని ప్రభావితం చేసిన చరిత్ర మాకు లేదు. ఏదైనా టీఆర్ఎస్ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు చేస్తే మాకు సంబంధం లేదు. ఇవాళ కేవలము 6 గ్యారెంటీలతో ఇవాళ అన్ని అంశాలను సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన నాటికి 18,000 కోట్ల ధనిక రాష్ట్రం ఇస్తే గత టీఆర్ఎస్ ప్రభుత్వము దరిద్రంగా రాష్ట్రం చేసి 8 లక్షల కోట్ల భారాన్ని ఈ రోజు మన పైన అంటే 4 కోట్ల తెలంగాణ ప్రజల పైన పెట్టింది. కాబట్టి తెలంగాణ ప్రజలు ఆ పార్టీని తిరస్కరించారు. భవిష్యత్తులో ఆ పార్టీకి భవిష్యత్ లేదు. ఇవాళ ముఖ్యమంత్రి గారు భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాత, శాశ్వత నిరుద్యోగ నిర్మూలన కోసం కృషి చేస్తున్న ఒక గొప్ప నాయకుడు. బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్ ఇచ్చి మరి స్థానిక సంస్థల్ని అదే విధంగా చట్టసభలో తీసుకురావాలనే ఒక తపన చేస్తున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మా పరిపాలన చూసి మాత్రమే ఓట్లేస్తారు కనుక ఈర్ష్యతోటి ద్వేషంతో ఏదో రకంగా బుద్ధగల్లాలని టీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు ప్రయత్నిస్తే ఇప్పటికీ ప్రజల ముంగట అబాస్ పాలయ్యారు. ఇంకా అబాస్ పాలు కావద్దని కోరుకుంటున్నాం. ప్రజల తీర్పు అంతిమ తీర్పు ప్రజాస్వామ్యంలో. అవును, కానీ ఇప్పుడు ఒకటి కరీంనగర్